भांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। सृष्टि श्री वराहलक्ष्मी नृसिंह ప్రభువు నిజ రూప దర్శనాన్ని అత్యంత త్వరలో భక్తజనపాడి అందరికీ అందించడానికి సంసిద్ధుడవుతున్నాడు. ఈ నెల జరిగేటువంటి 20వ తారీఖు అక్షయ తృతీయ నాడు జరిగేటువంటి నిజ రూప దర్శనం అనంతరం తొలి విడత చందన సమర్పించడానికి గాను ముందుగా సంసిద్ధం చేసుకున్నటువంటి ఆ చందనాన్ని అంతటిని సంసిద్ధం చేయడం కోసమని ప్రయత్నం జరుగుతోంది. ఇవాటి రోజున శ్రీవారి భాండాగారంలో ఉండేటువంటి ఆ శ్రీ చందనాన్ని బయటకు తీసి తూకం వేసి సుమారుగా 32 కేజీల చందనాన్ని అంటే చందనపు చెక్క తీసి దానిని శ్రీకార్యపరులు ఆ చందనాన్ని సేకరించడానికి తగిన రీతిలో సిద్ధం చేస్తున్నారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇదిగో చూడండి, ఇలాగా ఆ పెద్దవైనటువంటి ఆ చందన ఖండాలని అనువుగా చిన్న దారు ఖండాలుగా తయారు చేసుకొని వారు చందనాన్ని సేకరించడానికి సంసిద్ధం చేయడం జరిగింది. రేపు చైత్రబహుళ ఏకాదశి 13వ తారీఖు సోమవారం నాడు ఉదయం 6:30 గంటలకు చందనం స్నాన ముహూర్తం అని ఆ కార్యక్రమాన్ని జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ చందన దారు ఖండాన్ని ఉంచి దీనికి స్వామివారి సన్నిధానంలో పూజాధికారులు నిర్వహించి అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం స్నాన దగ్గరికి వచ్చి అక్కడ విషక్సేనారాధనం పుణ్యావచనం అయిన తర్వాత చందనం స్నాన ముహూర్తం ప్రధానార్చకుల వారు, తర్వాత స్థానాచార్యుల వారు, కార్యనిర్వహణాధికారి వారు ముహూర్తం చేస్తారు. ఆ ముహూర్తం చేసిన తర్వాత శ్రీకార్యపరులు వారికి ఆ ముఖ వస్త్రాలని ధరించి చందనం సేకరణాన్ని ఆరంభిస్తారు. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఎందుచేతనంటే ఏటి పొడవున స్వామి తిరుమేన అలంకరించబడేటువంటి శ్రీచందనాన్ని మన చేతుల మీదుగా మన కైంకర్యంగా చేయడం అనేటువంటిది భాగ్య విశేషం. అందుచేత ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యం. జన్మకి ఎవరెవరికో వస్తుంది ఇలాంటి భాగ్యం. అట్లాంటి భాగ్యానికి నొచ్చుకున్నటువంటి వాళ్ళు మా శ్రీకార్యపరులు వాళ్ళ యొక్క దృఢమైనటువంటి విశ్వాసంతో భక్తిభావంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. సేవించండి, స్వామి అనుగ్రహానికి పాత్రం కండి.